మీరెప్పుడైనా ఈ గడ్డల్ని చూసారా? నేనైతే చూసాను కానీ ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం వండుతున్నాను. వీటిని సల్గం అంటారు హిందీలో. నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. వీటిని ఇలా పీల్ చేసుకుంటే లోపల ఇలా వైట్‌గా ఉంటాయన్నమాట. సో ఇలా అన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని అవన్నీ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు ఉంటే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను క్యారెట్ ముక్కలైతే యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో క్యారెట్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సల్గం ముక్కలు అయితే యాడ్ చేసి సో ఇంగ్లీష్లో టర్నిప్స్ అంటారు, హిందీలో అయితే సల్గం అంటారనమాట. తెలుగులో ఏమంటారో మాత్రం అడగకండి, తెలీదు. సో నాకు తెలిసింది చెప్పాను. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 10 or 20 minutes మంచిగా ఉడికించుకుంటే ఇలా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది రోటీలోకి కానీ రైస్లోకి కూడా. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని రోటీలో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.